నియో అందిస్తోంది MBBS plus PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. 1994లో నేను మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నన్ను కడుపులో పెట్టుకొని ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన మీ అందరికీ నేను ఏమిచ్చి మీ రుణం తీసుకోగలను అని చెప్పి మీ కుటుంబంలో ఒక సభ్యుగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, ఒక చెల్లెకు అన్నగా, ఒక ఆడపంచకు ఒక తండ్రిగా అందరికీ కూడా, మా యువ సోదరులకు అందరికీ కూడా ఒక పెద్దన్నగా నేను మీకు అండగా ఉంటాను. నా రాజకీయ జీవితాన్ని నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల యొక్క ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే నా రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తా తప్ప నా స్వార్థం కొరకో లేదా డబ్బు సంపాదించుకోవడం కొరకో కోట్లు కూడబెట్టడానికి కొరకో మాత్రము నేను చెయ్యను కాక చెయ్యను అని మీ ముందు ప్రమాణం చేస్తాను. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అది ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక బాధ్యత. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 10 కాలాల పాటు ప్రజల్లో ఉండాలనేదే నా తపన తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా, మీరు తల నించుకునే విధంగా ఎప్పుడు కూడా కడియం శ్రీహరి తప్పుడు పనులు చేయడు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నియోజకవర్గంలోనే కాక మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరి ఎక్కడైనా కానీ ఎవరైనా మోసం చేసినట్టుగా, ఎవరికైనా పదవి ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా, ఎవరికైనా పని ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా, ఎవరికైనా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నా ఎవరైనా ఆ మాట మన నియోజకవర్గంలో అంటే ఇక్కడే మీ ముందటే నేలకు ముప్పు రాసి నేనొక పేద కుటుంబంలో పుట్టాను. పేద ప్రజల సమస్యలు నాకు తెలుసు. మన నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, పేద బిడ్డలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్న పేద బిడ్డల అభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంకో విధంగా ఆ పేద బిడ్డలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని పేదలు ధైర్యంగా కొట్లాడినారు. సమైక్య పోరాటాల ఫలితంగా, అమరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. మొన్ననే మనం దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. ఒక్కసారి మనం ఆలోచించాలి. పనికి రాని, పసలేని, ప్రజల్లో ఆదరణ లేని కొన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ పైన విమర్శలు చేస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి పైన విమర్శలు చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం గట్టిగా తిప్పికొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయా మనం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నాకు ఒక అదృష్టం ఏంటంటే 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నేను మన పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పనిచేశాను. అప్పుడు
పార్టీ యొక్క విధానాలను ప్రజలకిచ్చే హామీలను రూపొందించాం. ఆ సందర్భంగా వారు ఒక మాట చెప్పారు, పల్లెలు పచ్చగా ఉండాలి, పల్లెలు పచ్చగా ఉండాలి, పల్లెలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరకాలి అంటే వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతులు రాజులు చేయాలని చెప్పారు. నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీ రెండింటిని కూడా అడుగుతున్నా, ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 2 విడతలు రైతుల రుణమాఫీ చేసింది. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా చేసిందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఇవాళ రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి సాలిన 10,000 రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తున్నారని, దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారని అడుగుతున్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దని రైతు బీమా ద్వారా 15 రోజులలోపు ఆ రైతుకు 5 లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ. లింగారెడ్డి మండలం లేదు, వాళ్ళకు నా పనితీరు కానీ నేను చేసిన అభివృద్ధి కానీ అంతగా పరిచయం లేదు. అయినా ఇప్పుడు ఈ 7 మండలాల్లో కూడా కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఇంతకుముందు మన పల్లరాజేశ్వరి గారు చెప్పినట్టుగా ఇంకా అభివృద్ధి వేగాన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పి నేను నాకు దేశం గెలుపు నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక అభివృద్ధి ప్రణాళిక నాకున్నది, నా ఎజెండా నాకున్నది. ఒట్టిగేనే వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్పుకోవడం కాదు. వచ్చే 5 సంవత్సరాలలో స్టేషన్ గెలుపులో ఏ రకమైన అభివృద్ధి జరగాలి, ప్రతి పల్లెలో, ప్రతి తండలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో కడియం సీనియర్ మార్క్ అభివృద్ధిని చూపిస్తారు. అభివృద్ధి అంటే ఏందో, అది ఏ రకంగా ఉంటుందో నేను మీకు పరిచయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ అభివృద్ధి కార్యక్రమంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రజలందరి భాగస్వామ్యం తీసుకుంటారు, ప్రజాప్రతినిధులందరి భాగస్వామ్యం తీసుకుంటారు. మన పల్లరాజేశ్వరి గారి సహకారం తీసుకుంటారు, డాక్టర్ రాజయ్య గారి సహకారం తీసుకుంటారు. అదేవిధంగా మంత్రి దయాకర్రావు గారు కానీ ఇంకా ఈ జిల్లాకు సంబంధించిన అందరి సహకారాన్ని కూడా తీసుకొని అందరి సహకారంతో మీ అందరి యొక్క భాగస్వామ్యంతో గణపూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్క మాట మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మనమందరం కూడా ఒకటి ఆలోచించాం. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో బ్రహ్మాండమైన విశ్వాసం ఉన్నది. ఆ ప్రజల విశ్వాసానికి నిదర్శనమే ఈరోజు ఈ యొక్క భారీ సభగా మీ అందరికీ నేను చదివిస్తున్నాను. మనము స్టేషన్ గణపూర్ నియోజకవర్గం పైన గులాబీ జెండా ఎగరవేయడం మామూలే. గులాబీ జెండా ఎగురుతుందని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. కానీ పల్లరాజేశ్వరి గారు మన శ్రీనివాస మాట్లాడారు, 50,000